శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025 సంవత్సరం నవంబర్ మాసం 17వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందేదన్న. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 17వ తేదీ, సంవత్సరం 2025, తిథి త్రయోదశి, నక్షత్రం చిత్త, కరణం గజర, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి, రోజు సోమవారం, జన్మరాశి చంద్రరాశి, అభిజిత్ కాలం 11:38 నుండి 12:23 వరకు ఉదయం, దుర్ముహూర్తం 12:23 నుండి 1:07 వరకు, రాహుకాలం ఉదయం 7:49 నుండి 9:13 వరకు, అదేవిధంగా యమగండం ఉదయం 10:37 నుండి 12:01 వరకు. ఈ రోజు దిశ తూర్పు దిశ. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సోమవారం కనుక ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మృత్యుంజయ మంత్రం కూడా ఒకసారి పఠించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షయ మమామృతాత్. ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు ఎదురు కాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతనతో ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యం ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని అడ్డకాలకు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సిద్ధి ఏర్పడుతుంది. బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఆచితూచి వ్యవహరిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు తొలగిన కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాద
వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. గృహమున శుభ కార్యక్రమాలు జరిగిన, సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన, పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అలసట తగ్గుతుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన, మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగుతారు. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. చేపట్టే పనిలో సత్ఫలితాలు సాధిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో ఆకడుతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిధ్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపార పరంగా లక్ష్యాలను చేరుకుంటారు. ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, ధనాన్ని ఆర్జిస్తారు. నిరుద్యోగులకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతిఫలాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదే విధంగా దైవ బలం ఆకడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడం విశిష్టత ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభప్రదం. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.